హలో, ఇవాళ వాష్ బేసిన్ అన్బాక్సింగ్ అనమాట. సో వాటర్ ఫాల్ సింక్ 30/18 అనమాట డైమెన్షన్స్. జనరల్గా ఈ మోడల్లో బ్లాక్ కలర్ ఎక్కువ చూస్తాం మనము, బట్ నాకు ఎందుకో బ్లాక్ కన్నా స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ ఇష్టం. సో స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్దే తెప్పించాను. 2 కొలాండర్స్ అండ్ ఒక చాపింగ్ బోర్డు. అండ్ ఇది మెయిన్ ఫాసెట్, కిందదేమో వాటర్ ఫాల్ ఫాసెట్, పైనది పుల్అవుట్ ఫాసెట్ వచ్చింది కదా అది. ఇది వచ్చేసేసి ఆరో వాటర్ ట్యాప్ అనమాట. అండ్ నెక్స్ట్ మన మెయిన్ సింక్ అనమాట ఇది. సో దీని మీద హనీకోంబ్ స్ట్రక్చర్స్ ఉంటాయి చూడండి, అది ఎందుకంటే గీతలు పడకుండా ఉంటుందంట. అండ్ గ్లాస్ రిన్సర్, నేను స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనుకున్నా, బట్ పిక్చర్లో చూసి ప్లాస్టికే వచ్చింది. ఇది నేను మన హైదరాబాద్ ట్రూప్ బజార్లో తీసుకున్నాను అనమాట. అండ్ సోప్ డిస్పెన్సర్ ఇది. సింక్కి వెనకంతా ఏదో బ్లాక్ కలర్ రబ్బర్లా ఇచ్చారు, సౌండ్ ప్రూఫ్గా ఉండడం కోసం అని చెప్పి. సో ఎక్కువ సౌండ్ రాకుండా అది పెడతారట. అండ్ 2 కొలాండర్స్లో ఒకటి వాటర్ ఫ్రీ ఫ్లో అవుతాయి, ఇంకొకటి వచ్చేసి మనం వాటర్ నిలిపి వాష్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఫిట్టింగ్ నేను ఎక్కువ వీడియో తీయలేదు. నానో వైట్ కౌంటర్ టాప్ అనమాట. సో నానో వైట్ సరిగ్గా ఫిట్టింగ్ చేయకపోతే బ్రేక్ అవుతుంది కాబట్టి కొంచెం స్కిల్ లేబర్ కావాలి. అండ్ అసలు సిసలైనవి దీనిలో ఉన్నాయన్నమాట. అసలు సిసలైనవి ఎందుకన్నానంటే ఇందులో ఉన్న మొత్తం మనం రోజు వాష్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏమేమి ఉన్నాయంటే, ఈ ఫస్ట్ ఉన్న ప్లేట్ లాంటిది మనకు పైకి కనిపిస్తుంది, సో సేమ్ సింక్ మీద ఉన్న ఫినిషింగ్తో. అండ్ ఇది కాక్రోచ్ ట్రాప్ అంట, మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సో అండ్ నెక్స్ట్ ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ది, దాని వెనకాల ప్లాస్టిక్ది. ఇన్ని క్లీన్ చేయాలన్నమాట. సో దీన్ని రోజు వాడితే కానీ తెలియదు ఎలా ఉంటుందో దీని మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్. మొత్తానికి 4 అయితే ఉన్నాయి, ఇంతటితో అవ్వలేదు, ఇంకోటి ఉంది. ఇదిగో ఇది వేస్ట్ కలెక్టర్ అనమాట. ఆ పై 4 దాటుకొని వచ్చి పడిన చెత్తని దీనిలో కలెక్ట్ చేస్తుంది, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి దీన్ని వాష్ చేసుకోవడమే. అండ్ దీని రిలేటెడ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.